శ్రీనివాస్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మల్లు నరసింహారెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు ఆరోపణలో వాస్తవం లేదని అంటున్నారు. ఆ విషయంపై మాట్లాడడానికి మన ముందు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. నేను అది వాస్తవమే. ఈరోజు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ అయిందంట. అది మరి మీ దృష్టికి వచ్చింటది. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మాట్లాడకుండా వేరే వేరే ఇష్యూలు అడుగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడము తప్పది. ఫోన్ ట్యాపింగ్ చేసిన దాన్ని కూడా చేయలేదని అంటున్నారు కదా. దాన్ని నిరూపణ చేస్తాము. మేము సిట్టు కూడా రేపు సోమవారం నాడు కంప్లైంట్ ఇస్తున్నాను. నేను దాని వివరం ముందర బయటపడుతుంది. కాకపోతే వేరే వేరే ఇష్యూల మీద ప్రెస్ మీట్ పెట్టేది ఉంటే పెట్టాలి, కానీ ఫోన్ ట్యాపింగ్ తీసుకొని వేరే వేరే విషయాలు మాట్లాడడం చాలా తప్పది. మహబూబ్ నగర్ రూరల్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడానికి ఇవన్నీ తతంగం జరుగుతుందని అంటున్నారు. వాటిపై మీ యొక్క స్పందన? మేము గవర్నమెంట్ వచ్చినప్పటికెళ్ళి ఈ రోజు వరకు ఒక్కరిద్దరు తప్పితే ఎవరు చేర్చుకోలేదు. చేర్చుకునే ఉద్దేశం కూడా మాకు లేదు. ఎందుకంటే దాంట్లో అలవాటు పడిపోయారు అందరు ఉన్న వాళ్ళందరూ. ఎవరో ఇంకా కొంతమంది మంచిగా ఉన్నారు, కానీ అందరూ భూములు దోచుకొని ప్రజల్ని దోచుకొని సర్వనాశనం చేసి పెట్టి మొత్తం వ్యవసాయ నాశనం చేసినట్టు వాళ్ళు మాకేమండి. మా దాని మంచి నిక్కార్సైన కార్యకర్తలు ఉండరు, ప్రజలు మా ఎంబడి ఉండరు. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి మా ఎంబడి ప్రజలు ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా మైకంలో ఉన్నారు. ఎందుకంటే 1000 కోట్లు డబ్బులు, చేతుల కడాలు, కార్లు హంగామా ఉండి వాళ్ళు అదే ఇంకా అనుకుంటున్నారు, కానీ వాళ్ళతో మాకు అవసరం కూడా లేదు. అటువంటి నాయకులను మేము చేర్చుకోము. మంచోళ్ళు అనేటువంటి కొంతమంది ఉంటే కంపల్సరీ వాళ్ళంతా స్వచ్ఛందంగా పనిచేస్తామంటే వస్తున్నారు, కానీ మేము ఇంతవరకు అటువంటి ఆలోచన కూడా పెట్టుకోలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మల్లు నరసింహారెడ్డికి అధిక ప్రాధాన్యతనిచ్చింది రూరల్ మండలంలో. అయినా కానీ ఆయన యొక్క ఆరోపణలో ఏం వాస్తవం లేదంటున్నారు. నేను కలిసిన వారం రోజులకే నాకేం మర్యాద ఇచ్చిందంటే, నేను పార్టీ ప్రెసిడెంట్, ఒక పెద్ద కుటుంబం, ఒక రాజకీయ కుటుంబం, పెద్దదంటే రాజకీయంలో మేము ఇప్పటికెళ్ళి అనుభవం ఉన్న కుటుంబము. మేము వాళ్ళ మాటలు విని జీవితంలో చేయాలని తప్ప ఇది ఒకటి చేసినాం. మేము చేసిన వారం రోజులకే మా ఎంబడి నిఘా పెట్టి ఏం చేస్తున్నారు ఏం లేదంటే మాకు ఎంతోమంది పరిచయాలు ఉంటారు. మేము రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనుబంధం మాకు ఏ పార్టీతోనూ కూడా లేదు. నాకు వాస్తవం చెప్పాలి, మా కుటుంబానికే లేదు. వల్ల మీరు వినడము, ఫోన్ ట్యాపింగ్ వినడము, వాళ్ళు పిలిపించి అడగడము. ఈరోజు ఎవరైతే పెద్ద మనిషి ప్రెస్ మీట్ వింటాడో ఆ పెద్ద మనిషి కూడా అన్నాడు సాక్ష్యం. ఎవరికి ఇంటర్వ్యూలో చూసిన ఇంతకుముందు నేను లేనాడు అంటున్నాడు. నేను వచ్చినా కానీ అప్పటికే మల్లు నరసింహారెడ్డి తిడుతున్నాడు. నువ్వు జయపాలరెడ్డికి చెప్తున్నావు అంట, ఇక్కడ జరిగేటి వాళ్ళకి చెప్తున్నావు, ఇలా మంచి పద్ధతి కాదు, నువ్వు ఉంటే ఉండు లేకుంటే ఎప్పుడు అంటున్నాడు అని అంటారు. కానీ అవన్నీ వాస్తవం. అది ఇప్పుడు మేము రేపు దర్యాప్తులో తేలితే అప్పుడు అర్థమవుతుంది అన్నట్లు. అది మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దర్యాప్తులు ఏముంటుందో స్టేట్ మొత్తం నడుస్తుంది. ఇది ఇక్కడ జరిగింది కూడా నేను చెప్పిన. చర్చకు మన్యంకొండ సిద్ధం అని అంటున్నారు. ఆ విషయంపై మీరేమంటారు? ఏం చర్చ? ఫోన్ ట్యాపింగ్ మీద చర్చగా అడగలే వాళ్ళు. మీరు బాగా చూడండి, ఫోన్ ట్యాపింగ్ మీరు అడుగుతలేరు. ఊర్లే అభివృద్ధి చేసినారని ఒక చిల్లరగాంతో ఇప్పుడు పెద్ద మనిషి మాట్లాడిండు, ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడి దానికి అర్థం ఉంది. ఎంబడి ఆయన గౌరవం కాడికి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి పక్కకి ఎట్టిండు. చిల్లర ఇప్పుడు ఎందుకంటే దీన్ని డైవర్ట్ చేయాలి కదా. దీన్ని డైవర్ట్ చేయాలంటే చిల్లరగాలతోనే మాట్లాడేయాలి. వాళ్ళలాగా మేము ఏదో 14 గుంటలతో ఎంటర్ అయ్యి 5 ఏళ్ళు 5 కోట్లు సంపాదించుకొని మంది కొంపలార్చి మంది భూములు మొత్తం అందరి విరాసత్ అని చెప్పి తోలుకపోయి భూములు గుంజుకొని ఈరోజు మేము ఆ స్టేజ్లో లేము. మేము భూములు అమ్ముకున్న అవసరం అయితే, కానీ మంది భూములు గుంజుకునే సిస్టంలో లేము మేము. అటువంటి చిల్లర నాయలతో దేవుళ్ళ చూడదామా, దేవుని మీద కొడదామా, దేవుని ఒట్టు, తల్లి ఒట్టు, అమ్మొట్టు అని పుట్టుకతో పెట్టిన విద్య వాళ్ళతోనో మాట్లాడిస్తున్నాను. అంతేగాని పెద్ద మనుషులు మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. చిల్లరగాలు మాట్లాడితే గుడిలకు దీనికి ఎందుకు వస్తాం మేము? వాళ్ళు మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్ మీద కాదు. వాళ్ళు మాట్లాడిందంతా ఇది అది చిల్లర పనులు అన్నీ. మా రాజకీయ జీవితం, అన్నకు మోసం చేసిండు, తమ్మునికి మోసం చేసిండు, మా కుటుంబం ఎటువంటిది మాకు తెలుసు. మోసగాళ్ళు మోసం చేసిననే మాట్లాడతారు, వేరే మాట్లాడరు వాళ్ళు. మేము దగ్గర మా ఇంట్లో 3 సర్పంచులు చేసినారు. ఏ నాటికి కూడా మాతోన మేము ఇంత కూడా మాకు మచ్చ లేకుండా బతుకుతున్నాం, కానీ ఎవడో వేస్ట్ కాలతో అనిపిస్తుంది. అదేమన్నా ఖచ్చితంగా మహబూబ్ నగర్ రూరల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ప్రజలు నిర్ణయిస్తారు. అది చూస్తాం కదా ముందర. వీళ్ళది ఏదో మర్చిపోయినా అనుకుంటున్నారు, ఏదో హంగామా. మా ఎంబడి కొంతమంది ఇంకా మనగాళ్ళు లీడర్లు ఉండరు, మేమంతా మంచిగా ఉన్నాం అనుకుంటున్నాం. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరేటు ఉండాలి అనేది వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఏదో పెట్టుకొని లభోదీపం మొత్తుకున్నంత మాత్రంలో కాదు. అది అన్ని ప్రతి ఒక్కటి ఇంతవరకు మీరు పెట్టిన హింసలు, మీరు గుంజుకున్న పొలాలు, మీరు చేసిన టార్చర్లు అన్నీ ప్రజల దృష్టిలో ఉండదు. అది కాకుండా మేము చిన్న అభివృద్ధి చేస్తలేము. మేము రోజు 10 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు చేయలేని పని. ఈరోజు ఇందిరామైన్లు ఎంత కృషిగా ఉంటారు పబ్లిక్ అంటే, ఎన్ని ఇళ్ళు కావాల్సిన ఇళ్ళు ఇస్తున్నాం బీదోళ్ళకు. వాళ్ళు 10 సంవత్సరాలకి వెళ్ళి గుడిసెల్లో రేకుల్లో కవర్లు కప్పుకొని జీవనం గడిపినారు వాళ్ళు. అది కాక సన్న బియ్యము, వారి ధాన్యం కొనుగోలు, బోనస్ ప్లస్ రైతు బంధు, అన్ని మన 200 యూనిట్ కరెంటు,
ఫ్రీ బస్సు, ఇన్ని స్కీములు పెట్టినామండి. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు ఖచ్చితంగా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోతుంది అంటున్నారు? ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. దీనికి ఒకటి పద్ధతి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. వాళ్ళలాగా ఎగిరిపడేది ఉండదు. ఫోన్ ట్యాపింగ్ అయింది, 1 year పైన గవర్నమెంట్ వచ్చింది, నువ్వేం పని చేస్తున్నావు కూడా నన్ను అడిగాను. నేను అప్పుడే స్పందించవచ్చు. దానికి టైం ఉంటుంది. అది ఒక నిజం అనేది నిబద్ధతతోనో ఒక పద్ధతి మీద సిస్టమ్ మీద పోతుంది. దాని అనవసరంగా కాల రాసినట్లు అవుతుంది. ఈరోజు దాన్ని అవకాశం వచ్చింది కనుక పెడుతున్నాం. వాళ్ళు చేసిన పాపాలు కూడా ఈరోజు చిల్లరగాడు మాట్లాడాడు. వారి మీద రేపు సోమవారం మంగళవారమే కంప్లైంట్ చేపిస్తాం. వాడు ఏమేమి భూములు దొంగతనాలు చేసిండు, ఏం చేసి ఎవరి కొంపలు ఎట్లా వచ్చిన అనేది. అంతేగాని మేము ఏదైనా ఒక సందర్భం రావాలి, ఒక పద్ధతి అనేది ఉంటుంది. మహబూబ్నగర్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల యొక్క బలం ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. చాలా మంచి కార్యకర్తలు. ఏదో వాళ్ళు మా కార్యకర్తలు మొత్తం చిన్నపాటి ఇంటికాడ పని చేసుకొని తల్లిదండ్రులు సాకేటోళ్ళు, సమాజాన్ని గౌరవించేటోళ్ళు, అన్నదమ్ముల గౌరవించే కార్యకర్తలే ఉంటారు మొత్తం. చిల్లర నాయకులు వాళ్ళలాగా లేరు. వాళ్ళలాగా అనవసరంగా ప్రెస్ మీట్ ఒకటి పెట్టి అనవసరంగా మాట్లాడే చిల్లరగాలు మొత్తం లేరు. మొత్తం మంచి కార్యకర్తలు మంచిగా గెలిపించి అన్నిటికైనా ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీ మొత్తం గెలిపించి చూపిస్తాం. ఇప్పుడు కొన్ని మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో కానీ, లోన్ల విషయంలో కానీ, కొన్ని రైతుల విషయంలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తారు రూరల్ మండలంలో? ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదు. స్టార్టింగ్లో ఇందిరమ్మ ఇండ్ల తీసుకున్నప్పుడు L1, L2, L3 అని కొట్టేటప్పుడు సర్వే చేసేటప్పుడు కొంచెము విలేజ్ సెక్రటరీలు కానీ వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనవి. ఇంకోటి లబ్ధిదారులు కూడా టైంకు లేక గత పాలనని గుర్తుపెట్టుకొని వచ్చేది లేదు, పోయేది ఇది ఎట్లకెళ్ళి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చేయలే కదా. ఆ లెక్కలు కూడా ముందరికి రాలేదు. అందరు ఎవరు రాకుండా ఈరోజు L2ల L3లకు వెళ్ళిపోయిన వాళ్ళవన్నీ మేము సవరించుకుంటూ అందరికీ ఇండ్లు ఇస్తున్నాం. ఒక్కొక్క ఊర్లో 40-50 ఇండ్లు.